విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో క్షయ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం, వైద్యులు కలిసి కట్టుగా కృషి చేస్తున్నాం. ప్రపంచ క్షయ దినోత్సవ నేపథ్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. కస్టమ్స్ అధికారుల వైఫల్యం కారణంగానే విశాఖకు డ్రగ్స్ ప్రమాదకరమైన పదార్థాలు వస్తున్నాయి. మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ ఆరోపణ. సంస్థకొచ్చిన అవార్డు మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసం వితరణగా ఇచ్చిన చైతన్య స్రవంతి. వివరాలు వెల్లడించిన అధ్యక్షురాలు డాక్టర్ షరీన్ రెహమాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో క్షయ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం, వైద్యులు, క్షయమిత్రులు, పారిశ్రామికవేత్తలు కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. క్షయ దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ క్రమం తప్పకుండా మందులు, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామం చేయడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ, క్షయ నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ వరకు కొనసాగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్న క్షయ మహమ్మారిని కలిసికట్టుగా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 1200 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, మొండి క్షయతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు మరో 30 మంది వరకు ఉన్నారని తెలిపారు. వీరందరికీ అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతోందని తెలిపారు. వాటితో పాటు పారిశ్రామికవేత్తలు అందిస్తున్న సిఎస్ఆర్ నిధులతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రతి నెల ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మార్చి 24 వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి డిఎంహెచ్ఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక మనకి రెస్పాన్సిబుల్ స్టాఫ్, ఇతర పబ్లిక్ అందరూ కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే మనకు ఈ ర్యాలీ తర్వాత మనకి జెడ్పీ హాల్లో డాట్స్ ప్రొవైడర్స్ ఏవైతే సేవలు చేశారో వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మనకి నిక్షేప మిత్రాలకు ఎవరైతే మనకు సిఎస్ఆర్ కింద వీళ్ళకి న్యూట్రిషన్ కోసం మనీ డొనేట్ చేశారో వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరుగుతుంది. అండ్ మనకు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూసుకుంటే సుమారుగా 1200 మంది టీబీ పేషెంట్లు మనకి డాట్స్ థెరపీ కింద మనకు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో మనకి కొన్ని మల్టీడే రెసిస్టెంట్ టీబీ పేషెంట్లు కూడా ఉన్నాయి, బట్ లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి. సో వాటికి కూడా 18 months ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అండ్ మనకు ఇంతకుముందు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ప్రతి నెల కూడా టీబీ సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మంచి ప్రోటీన్, న్యూట్రిషియస్ డైట్ ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో మనము సిఎస్ఆర్ రూపంలో అన్ని కంపెనీలతో మనం రిక్వెస్ట్ చేసి సుమారుగా మనకి నెలకి 4 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చైన న్యూట్రిషన్ కిట్లు కూడా మనము అందజేయడం జరిగింది. అయితే మనం అవి జనవరి వరకు రావడం జరిగింది. ఈ ఫిబ్రవరి, మార్చి సంబంధించి కూడా మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఇతర కంపెనీలతో మేము టచ్లో ఉన్నాం. సో పాజిటివ్గా సిఎస్ఆర్ కింద వాళ్ళు కూడా మళ్ళీ కూడా మనము రివర్క్ చేసి ఆ న్యూట్రిషన్ ప్యాకెట్ అందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. అలాగే అందరికీ దీనికి కృషి చేస్తున్న అందరూ టీబీ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ అధికారులకు, డాక్టర్లకి, అలాగే అవేర్నెస్ కలిగిస్తున్న మనకి స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ప్రజలందరికీ ముఖ్యంగా టీబీతో సఫర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, బేసిక్గా ఇది క్యూరబుల్ డిసీజు. అయితే దీనికి తగు చర్యలు తీసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా వాడాలి. అలాగే మంచి ప్రోటీన్తో కూడిన ఆహారం తీసుకోవాలి. అలాగే టైం టు టైం మార్నింగ్ వాక్ కానీ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం కూడా చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా టీబీని 100% మనము నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో, అలాగే అధికారులు చేస్తున్న కృషిని ముందు దృష్టిలో పెట్టుకొని 100% టీబీ కంట్రోల్ చేయగలుగుతామని ఒక ధైర్యంతో వాగ్దానం చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించుకుంటూ ఈ ప్రోగ్రాం కూడా జయప్రదం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు సంక్షేమ ఫలాలను
నిష్పక్షపాతంగా అందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి మరోమారు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఓటర్లకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు పర్యటనలో భాగంగా నేడు డిఎల్బీ గ్రౌండ్ లో ఆయన పర్యటించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో కలిసి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై వివరణ ఇస్తూ మరింత నిష్పక్షపాతమైన పరిపాలన అందించేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా అభిమానులు, ఓటర్లు కేకే రాజుతో సెల్ఫీలు తీసుకున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సాగర్ తీరంలో రాజస్థానీ ప్రజలు హోలికా దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ సాగర్ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పేడ పిడికలతో దండలుగా ఏర్పాటు చేసి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ సందర్భంగా పలువురు రాజస్థానీలు మాట్లాడుతూ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే భోగి పండుగ మాదిరి మాఘ పౌర్ణమికి ముందు రోజు హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మనలోని చెడును అంతమొందిస్తూ రానున్న మంచి రోజులకు స్వాగతం పలకడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇవాళ మనది హోలీ పండుగ ఉంది. ఇది అంటే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ ఉంటాం. ఇది మనకి మెయిన్ పండుగ. అంటే ఇది యాక్చువల్గా అంటే మన రాజస్థాన్లో ఇక్కడ అంటే ఆఫ్టర్ హార్వెస్ట్ అంటే ఇప్పుడు వీట్ హార్వెస్టింగ్ ఇవన్నీ అవుతాయి కదా, అంటే మన ఇలాగ భోగి ఇలాగా ఇవాళ అంటే మాకు ఇలాగ భోగి ఉందంటే ఈ ప్రోగ్రాము అంటే ఇవాళ మా ఊర్లో వీట్ హార్వెస్టింగ్ ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే వీఆర్ డూయింగ్ పూజ ఎవ్రీ ఇయర్ అండ్ విత్ గ్రాండ్ హోలీ ముందు చేస్తామండి. హోలీ ముందు ఒక రోజు ముందు రేపు అంటే మనం కలర్ తోనే ఆడుకుంటాం. పప్పుకి పూజ చేస్తాం. उससे एक राजा ఉన్నారా राजा है, उसका लड़के का नाम प्रहलाद है. प्रहलाद हमेशा नारायण बोलता है, वो राम का नाम लेता है. हिरण्य कुछ बोलता है कि ये कोई भगवान नहीं, मैं भगवान हूँ, मेरा नाम लीजिए. प्रहलाद इस बात को मानता नहीं है. होलिका उसकी एक बहन का नाम है. हिरण्यक उसकी बहन का नाम होलिका है. उसको वरदान मिला हुआ शिव जी से कि वो आग में भी जलेगी नहीं. इसलिए हिरण्यक उसने होलिका को बोला तुम इसको प्रहलाद को लेके तुम बैठ जाओ, हम अग्नि लगा देंगे तेरे को, तू तो बगैर अग्नि बच जाएगी, प्रहलाद मर जाएगा. लेकिन भगवान ने जो था वो तो प्रहलाद तो भगवान को मानता था, इसलिए प्रहलाद बच गया. होलिका का श्राप जो चद्दर थी उसके बाद वो प्रहलाद के ऊपर आ गई, होलिका का जल गई और प्रहलाद बच गया. तब से ये होली बनाते हैं. होली के ऊपर में जो ये गोबर का बनाते हैं. తక్షణమే వీసీటీపీఎల్ ను వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ స్వాధీనం చేసుకోవాలని మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫిషింగ్ హార్బర్ లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కస్టమ్స్ అధికారుల వైఫల్యం కారణంగానే విశాఖకు డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు వస్తున్నాయని తెలిపారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్యకారుల ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. దీనివల్ల ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విదేశాల్లో ఏపీ ఎగుమతులను అనుమానిస్తున్నారన్నారు. డ్రగ్ డీల్ వ్యవహారం తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం కలిగే విధంగా
కంపెనీ లైసెన్సులు రద్దు చేయాలని ఎంపాడాకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ దిగుమతి కేసులో విశాఖ కంటైనర్ టెర్మినల్ను సిబిఐ తన విచారణ పరిధిలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. ఏదైతే డ్రైడ్ ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం, మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వలన ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి లేక వలసలు వెళ్తున్న పరిస్థితులలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ కావచ్చు, భారతదేశ మత్స్య పరిశ్రమకి చాలా అవసరము. ఎందుకంటే మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే భారతదేశంలో ప్రజల తాలూకా తినే ఆహారపు అలవాట్లలోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాట్లు పర్సంటేజ్ తక్కువ అవటం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీల ద్వారా విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. మరి ఎగుమతి చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోని నాకు అనిపించింది ఏంటంటే కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యము, అదేవిధంగా వీసీటీపీఎల్ తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేసినా సరే 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలోని ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు. ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు, ఫర్మెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఫీడ్ తయారు చేసేందుకు మాత్రం వాడతారు, దాని తరకు కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరమైనది. ఖచ్చితంగా దీని మీద చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళని కఠినంగా అంటే సింగపూర్ లాంటి దేశాలు ఎటువంటి శిక్షలు అయితే అమలు చేస్తున్నారో అటువంటి శిక్షల్ని అమలు చేయాలని చెప్పి వీళ్ళ మీద కూడా ఇటువంటి వాళ్ళకి మేము ఎంపాడ కూడా కంప్లైంట్ చేస్తాము. ఎంపాడ ఏదైతే లైసెన్స్ ఇచ్చిందో ఆ కంపెనీని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుతాము. అటువంటి ఆ కంపెనీ పైన ఎటువంటి ఎగుమతులు కాదు, ఆ కంపెనీతో పాటు సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్తో పాటు అలైడ్ కంపెనీస్ కూడా ఆ ఎగుమతి దిగుమతుల తాలూకా అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి మేమైతే కోరటం జరుగుతూ ఉంది. ఇదొక మనకి ఒక గ్లోబల్ ఛాలెంజ్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశంలోని ఆక్వా ఎక్స్పోర్ట్స్ని మరి సమానంగా ఉన్నాయని చెప్పి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులలో మన మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఇది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మన మీద ఉసుగలిపి అగ్రరాజ్యాలు చేస్తున్నటువంటి కుట్రగా కూడా నేను భావిస్తా ఉన్నాను. మధు జిమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మధు తెలిపారు. జిమ్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిమ్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వ్యాయామాల ద్వారా అనేక మెడల్స్ సాధించిన తాను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో యువతకు తోడ్పడే విధంగా జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నామని తెలిపారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులే కారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని చేస్తూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. మమ్మీ మాట్లాడతారు అసలు సెవెన్ నుండి 2024 వరకు బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటికీ 16 సంవత్సరాల కెరియర్ ఉంది నాకు. ఇందులోని నేను స్టేట్ లెవెల్, జూనియర్ నేషనల్స్, స్టేట్స్ కూడా నేను పార్టిసిపేట్ చేసి ఎన్నో మెడల్స్ పొందాను. అలాగే నేను చాలా జిమ్లో వర్క్ చేశాను. దాదాపు ఒక 10 ఇయర్స్ నుండి చాలా జిమ్లో వర్క్ నేర్చుకొని దాన్ని డిసిప్లిన్గా తీసుకొని మా మమ్మీ
మా మమ్మీ మా డాడీ దయ వల్ల నేను జిమ్ అనేది నేను పెట్టాను. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణంగా మా మిస్సెస్. ఎందుకంటే నాకు ఈ వెనకాతల నుండి సపోర్ట్ కానీ ఏది చేసినా మా మిస్సెస్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఏ విషయంలో అయినా మీరు చేయగలరు ఏదైనా చెప్తుంటారు. అందుకే ఏదో అంత కాకపోయినా కొంతలో కొంత ఏదో ఒక 40 మంది నుండి 50 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్ణయించాం ఈరోజు. అలాగే ఒక 300 నుండి 400 మందికి అన్నదానం కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ నంబర్ ఇంకా పెద్దదవ్వాలని కోరుకుంటూ అందరికీ మా మధు జిమ్ పెట్టి స్టూడెంట్ అందరికీ అవేర్నెస్ కోసం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆయన శిష్యుల ద్వారాగా అలాగే ప్రతి ఒక్కరు కూడా జిమ్లోని జాయిన్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా ఎక్సర్సైజ్ చేసుకొని ఆరోగ్యరీత్యా చాలా ముందుకు తీసుకెళ్తారని అలాగే ఈరోజు ప్రోగ్రాం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భీమిలి నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్లను ప్రకటించాలని కోరుతూ భీమిలి నియోజకవర్గం 9 వార్డుల అధ్యక్షులు 3 మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు జన సైనికులు వీర మహిళలు జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమిలి టికెట్ ను పంచకర్ల సందీప్ కు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూటమి పార్టీల అధ్యక్షులను వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడుతూ 2019 నుంచి ఇక్కడ సందీప్ ప్రజలకు అందుబాటులో ఉన్న భీమిలి టికెట్ ఇవ్వాలని కోరారు. ఎర్రమట్టి దిబ్బలు, కర్లువాడ, పాండ్రంగి బ్రిడ్జ్ వంటి సమస్యల మీద సందీప్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. భీమిలిలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని విద్యావంతుడైన యువకుడు సందీప్ కి న్యాయం చేయాలని కోరారు. యువకుడు యువనాయకుడు చదువుకున్నవాడు అందరూ కూడా పని చేయటం వల్ల నియోజకవర్గంలో తిరగటం వల్ల మాకు ఓటర్స్ బాగా జనసేన పార్టీకి పెరిగారు, యువకులు బాగా పెరిగారు. మరి లేడీస్ కూడా ఇప్పుడు ఈ ఒక యువకుడికి ఇస్తే మనకు అంటి పెట్టుకుని ఉంటారు అనేటువంటిది మేము ఈ మధ్యన 9 వార్డుల్లోనూ 2 మండలాల్లోనూ చేసినటువంటి పాదయాత్రలో మాకు కనిపించినటువంటి రిజల్ట్ అది. డెఫినెట్గా జనసేన పార్టీ తరఫున ఎవరైనా గెలుస్తారు. సందీప్ గారు నల్లేరు మీద నడకలాగా బాగా గెలుస్తారు. మేము అక్కడ పడిన కష్టాన్ని గుర్తించమని చెప్పేసి మేము 3 పార్టీలని అందుకే 3 పార్టీల అధినేతల్ని మేము అభ్యర్థిస్తున్నాం. అంతేగాని ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేము ఉమ్మడి అభ్యర్థికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ఏంటంటే గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి సందీప్ గారికి ఆ అవకాశం కల్పించాలని చెప్పేసి 3 అధ్యక్షుల్ని మేము కోరుకుంటున్నాం. అంటే పార్టీల మనుగడ ముందుకు ఉండాలి అనేసి అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని పార్టీలు డెఫినెట్ గా గుర్తించాలి. అప్పటికప్పుడు ఎవరినో నేతలను తీసుకొని వచ్చి పెడితే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జనాల్లో అంత ఈజీ కాదు. కాబట్టి మేము ఎప్పుడు అభ్యర్థించేది ఏంటంటే ఇన్ఛార్జీలుగా గత 5 సంవత్సరాలుగా ఎవరినైతే పెట్టారో అలాంటి వాళ్ళకి సీట్ కేటాయిస్తే ప్రజల్లో ఆల్రెడీ ఉన్నారు, ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం. సందీప్ గారు భీమిలికి ఒక అన్నదమ్ముడు స్థాయిలో ఈరోజు ఉన్నారండి. ఎందుకంటే 9 వార్డులు తిరిగినప్పుడు, మండలాలు తిరిగినప్పుడు మేము చూసాం. ప్రతి ఆడవాళ్ళ సమస్యలు తీసుకొచ్చి సందీప్ గారికి అన్నా మాది ఇలా ఉందన్నా, కాలువలు లేవన్నా, లేదా ఒక డ్రైనేజీలు లేవన్నా, అలాగే ఏంటంటే మందు కొట్టి తీసుకొచ్చి వీధుల్లో పెట్టారు ఇంటి పక్కన అని చెప్పడం జరుగుతుంది. పాండ్రంగి బ్రిడ్జ్ విషయంలో ఒక చెట్టు కింద మేము టెంట్ వేసుకుంటే టెంట్ బీగేశారండి. టెంట్ బీగేసినప్పుడు కూడా సందీప్ గారు జడవలేదు. నేను చెట్టు నీడలో కూర్చుంటాను, లేకపోతే ఎండలో కూర్చుంటాను, నాతో పాటు నా కేడర్ కూడా కూర్చుంటుంది అని చెప్పి మేము కూర్చుంటే అదే రోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి, ఆ రోజు మినిస్టర్ గారు వచ్చారు. కనీసం మా వైపు చూడలేదు, అక్కడ ఉన్న జనాల వైపు చూడలేదు. వచ్చారు, దండేశారు, వెళ్ళిపోయారు అంతే. అలాంటి నాయకుడిని అయితే ఎన్నుకోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఇన్ని కేసులు వేసుకున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఓడిపోయి కూడా ఈరోజు జనాలు మనసులు దోచుకొని జనాల మధ్యలో ఉన్న వ్యక్తి సందీప్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కానీ, అలాగే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా అధ్యక్షులు గారు, మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము విన్నవించుకున్నది ఏంటంటే, సాటి మహిళలుగా మాకు సందీప్ గారి నాయకత్వం నచ్చి మేము ఈరోజు ఆయనతో తిరుగుతున్నాం. కాబట్టి ఒక ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారిని కేటాయించాలి, భీమిలి టికెట్ సందీప్ గారికి ఇవ్వాలి.
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అవతారమని హరికృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు యదురాజదాసు తెలిపారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరికృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఎంబీపీ కాలనీలో ఆల్వార్దాస్ గ్రౌండ్స్ లో గౌరీ పూర్ణిమ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య విగ్రహాలకు అంగరంగ వైభవంగా అభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా పుష్పాలతో హోలీ ఉత్సవం, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల చేత లఘు నాటకులు, మంగళహారతి, సంకీర్తన, పల్లకి సేవ, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యదురాజదాస్ మాట్లాడుతూ ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ భగవానుడే కలియుగంలోని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించారని శాస్త్రంలో వర్ణించబడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామివారి అభిషేక మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించి భక్తులను ఇందులో భాగస్థులను చేయడం ఆనందంగా ఉందన్నారు. कृष्ण हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో శ్రీ గౌర పూర్ణిమ ఉత్సవాలు ఇవాళ ఆల్వార్దాస్ గ్రౌండ్స్ ఎంవిపి కాలనీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇవాళ మన సాయంత్రం 6:30 గంటలకు మన యొక్క అభిషేక కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభమైందండి. సో ఈ గౌర పూర్ణిమ అంటే ఏంటంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 514 సంవత్సరాల క్రితం ఈ యొక్క నవద్వీప్ మాయాపూర్ గ్రామంలో ఆయన అవతరించడం జరిగింది. సో ఎవరి చైతన్య మహాప్రభు, ఆయనకేంటి అంత స్పెషల్ ఏంటంటే ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. శాస్త్రాలు చెప్తారు, కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషయ నమః. సో ఈ చైతన్య మహాప్రభు ఎవరో కాదు, ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. నిత్యానంద ప్రభు ఎవరు? సాక్షాత్తు బలరాముడు. అంటే శ్రీకృష్ణ బలరాములు 5250 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో వాళ్ళు అవతరించడం జరిగింది. అదే కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు, అదే బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించారు. సో ఇవాళ మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం పేరు గౌర పూర్ణిమ. అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ భూలోకంలో అవతరించిన సందర్భంగా జరుపుకున్నటువంటి ఉత్సవమే ఈ యొక్క గౌర పూర్ణిమ ఫెస్టివల్. ఎంతో విశిష్టత. ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక విషయాలు చెప్పడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాము నమస్కరు, ఇలా చాలా విషయాలు చెప్పడం జరిగింది భగవంతుడు. ఈ చెప్పిన విషయాల్ని ఎలా మనం పాటించి చేయాలి, ఎలా మనం ఆచరణలో తీసుకురావాలి అని చెప్పడానికి భగవంతుడే ఎవరైతే భగవద్గీత చెప్పారో అదే భగవంతుడు భక్తుల రూపంలో వచ్చి ఆ వాక్యాలన్నీ ఎలా మనం చేసి చూపించాలో చేసి చూపించారు. వాళ్ళే శ్రీ చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటున్నాం, భగవంతుడు ఒక నామాన్ని పడుగుతున్నాం. ఇదే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. అదే విషయాన్ని చైతన్య మహాప్రభు వచ్చి నగరాల్లో ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ఈ యొక్క నామ సంకీర్తన స్ప్రెడ్ చేశారు. ఆ సంకీర్తన స్ప్రెడ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే ఈ చైతన్య మహాప్రభు. సో ఈ తమ సంస్థకు వచ్చిన అవార్డు నగదు మొత్తాన్ని ఓ పాఠశాల అభివృద్ధికి వితరణగా ఇస్తున్నామని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు షరీన్ తెలిపారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూరిబాబు అనే గిరిజన యువకుడు హెచ్ఎంగా పిల్లల్లో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారని షరీన్ తెలిపారు. ఆయన కృషితో విద్యార్థుల సంఖ్య కూడా 10 నుంచి 36 మందికి పెరిగిందని, అయితే పాఠశాల రేకుల షెడ్లో ఉందని, బెంచీలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని అమెరికాలో ఉన్న తన స్నేహితులు కూడా స్పందించి చేయూతనందించారని తెలిపారు. వారికి సూరిబాబు ధన్యవాదాలు కూడా తెలిపారన్నారు. 65,000 రూపాయల అందజేతను తమకు
భావరాజు సర్వేశ్వరరావు వెంకటరత్నం ట్రస్ట్ తరపున అవార్డు కింద వచ్చిన 50,000 రూపాయల నగదును అదనంగా మరో 15,000 రూపాయలు కలిపి మొత్తం 65,000 మొత్తాన్ని 13 బెంచీల కొనుగోలు నిమిత్తం షెరీన్ అందజేశారు. అదేవిధంగా ఏయూ హై స్కూల్లో చదువుకున్న జస్వంత్ రవి అనే విద్యార్థులు రోబోటిక్ పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో వారికి కూడా ఆమె చెరో 2,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. భావరాజు సర్వేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా బాబు క్లాస్మేటు సూరిబాబు గారు గీతం కాలేజీలో ఈసీలో చదివిన వ్యక్తి. అయిపోయిన తర్వాత వారి గ్రామానికి ఏదో చేయాలనే తపంతో ముందు ఎన్జిఓలో చేరి అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ అనే విషయం తెలుసుకున్న తర్వాత తను ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయి డిఎడ్ ట్రైనింగ్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారి గ్రామాన్ని మోటివేట్ చేసి మొదట థ్యాచ్డ్ హౌస్ ఉన్న ఒక స్కూల్ని ఒక ఉండి లేకుండా పూరిపాక లాంటిది దానికి కూడా స్కూల్ పిల్లలు 5-6 వచ్చేవారంట. ఆ వచ్చిన వాళ్ళకు కూడా టీచరు దూరం నుంచి వెళ్ళటం కాబట్టి ఆ టీచర్ అవసరమైనప్పుడు వాళ్ళకి వీలుగా ఉన్నప్పుడు వెళ్ళేది, లేకపోతే లేదు. అలాంటి స్కూల్లో అలాంటి గ్రామంలో వాళ్ళందరినీ వాళ్ళ గ్రామస్తుల్ని మోటివేట్ చేసి వాళ్ళందరితో ఒక పెద్ద పాక వేయించి ఆ పాకలో ఇతను టీచర్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి మొదట 5-6 10 మంది కూడా లేని స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం 36 మందిని చేశారు. అన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు ఇంకొక టీచర్ని కూడా అపాయింట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 టీచర్లు అన్నమాట. వారికి తఫతఫాలుగా బెంచెస్ ఇస్తారంట. ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది. అది అమెరికాలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు వాళ్ళు అడిగారు ఏం కావాలని. తను చెప్పలేదు కానీ కొంతమంది పిల్లలు నేల మీద కూర్చున్నారని మా బాబు అబ్జర్వ్ చేసి అదేంటి ఎందుకు నేల మీద కూర్చున్నారు అని అడిగాడు. అడిగితే బెంచెస్ సఫిషియెంట్గా లేవు, అప్పుడు విడతలుగా ఇస్తారు, ఇప్పుడు ఇచ్చిన 5-6 ఉన్నాయి, అవి చాలటం లేదని చెప్తే సరే నేను మాట్లాడి చెప్తానని తను నాకు ఫోన్ చేయటం జరిగింది. యాదృచ్ఛికంగా నిన్న నాకు బసవరాజు సర్వేశ్వరరావు గారు భావరాజు వారు మేము ఉమెన్ ఆస్పెక్ట్లో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక అవార్డు వీరి ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వటం జరిగింది. వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జిల్లాలో క్షయ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం వైద్యులు కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రపంచ క్షయ దినోత్సవ నేపథ్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. కస్టమ్స్ అధికారుల వైఫల్యం కారణంగానే విశాఖకు డ్రగ్స్ ప్రమాదకరమైన పదార్థాలు వస్తున్నాయి. మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ ఆరోపణ. సంస్థకొచ్చిన అవార్డు మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసం వితరణగా ఇచ్చిన చైతన్య స్రవంతి. వివరాలు వెల్లడించిన అధ్యక్షురాలు డాక్టర్ షెరీన్ రెహమాన్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.